తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఈ సందర్భంగా మన ప్యానెల్ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టారు. గత 10 ఏళ్లుగా చిత్ర పరిశ్రమ అదుపు తప్పిందని, గిల్డ్ అని పెట్టి ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారని చదలవాడి శ్రీనివాసరావు తెలిపారు. ఛాంబర్ సభ్యుల పేరిట సీఎంతో ఫోటోలు దిగాలనే ఆలోచన తప్ప చిత్ర పరిశ్రమ బాగనేది వారికి పట్టదని ఆరోపించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ 4 విభాగాలు: ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో ఓనర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. 4 సంస్థలు కలిసి ఒకళ్ళకొకళ్ళు మంచి చెడులు చర్చించుకుంటూ సినిమా ఇండస్ట్రీ ఎదుగుదలకు ఉపయోగపడాలి. అటువంటి ఫిలిం ఇండస్ట్రీ ఇవాళ ఏ పరిస్థితిలో ఉందో మీ అందరికీ తెలుసు. ఒక 10 ఏళ్ల నుంచి ఈ సినిమా ఇండస్ట్రీ చక్కగా ట్రాక్ మీద ట్రైల్ లాగా ఉండేది. ఒక 10 ఏళ్ళ నుంచి మాత్రం ట్రాక్ తప్పిన ట్రైల్ లాగా తయారైంది. దీనికి కారణం కొంతమంది వాళ్ళ ఆటలు మాటలు ఛాంబర్లో సాగక సపరేట్గా గిల్డ్ అనే ఒక సంస్థను స్థాపించుకున్నారు. కానీ మీకు ఒక 10 ఏళ్ల నుంచి ఆ సంస్థ ఏదైతే గిల్డ్ ఉందో వాళ్ళు ఛాంబర్ మీద చిన్న సినిమాలకు ఎలాంటి సపోర్ట్ లేదని సి కళ్యాణ్ తెలిపారు. గిల్డ్ సభ్యులు చెప్పేవన్నీ అబద్ధాలేని అన్నారు. విభజించు పాలించన్నట్టుగా గిల్డ్ సభ్యుల వ్యవహార శైలి ఉందని పేర్కొన్నారు. ఛాంబర్ బిల్డింగ్ గురించి ఐకానిక్ టవర్ అంటూ కామన్ సెన్స్ లేకుండా గిల్డ్ సభ్యులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. అసలు ఇది ఎప్పుడు పాస్ చేసామండి? పాస్ చేసింది అక్కడ సెక్రటరీగా కూర్చున్న, ఇన్ని సంవత్సరాల నుంచి కూర్చున్న దామోదర్ ప్రసాద్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడా? నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నాను, వాళ్ళు వినటం లేదు. అసలు చిన్న నిర్మాతని యాజ్ ఇట్ ఈజ్ వదిలేస్తే వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళు చేసుకోగలరండి. ఇక్కడ కూర్చొని వాళ్ళ పెద్దోళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కొరకు లాస్ట్ టైం అయితే స్ట్రైక్ అన్నప్పుడు నేను చెప్పి గొడవ చేశాను. ఎంప్లాయీ అనేవాడు లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్తాడండి, ప్రొడ్యూసర్ వెళ్ళడు, పనిచ్చేవాడు వెళ్ళడు. చరిత్రలో ఫస్ట్ టైం చూశాను నేను. గిల్డ్ నుంచి వీళ్ళు మాట్లాడేసుకుంటారు. ఆ గిల్డ్కి రిప్రజెంటేటివ్ లాగా మా సెక్రటరీ ఇక్కడ కూర్చున్నాడు. అన్ని అండర్ గ్రౌండ్ పనులు జరుగుతుంటాయి. ఏ లెటర్లు ఎందుకు వెళ్తున్నాయో తెలియదు. నేను అడిగా, అసలు లేబర్ కమిషనర్ మీరు లెటర్ రాయాల్సిన ఉద్దేశం అసలు ఎందుకు రాయాల్సి వచ్చిందని అడిగితే పెద్ద నిర్మాతలు వారి స్వార్థం కోసం గిల్డ్ కోసమే పనిచేశారని రవిచంద్ యలమంచిలి అన్నారు. చిన్న నిర్మాతలు తమ ప్యానెల్ ను గెలిపించాలని కోరారు. అప్పుడు అన్ని దారిలోకి వస్తాయని చెప్పారు. సంవత్సరాల క్రితం వరకు అంతకు ముందు జరిగిన పరిణామాల్లో వెల్ఫేర్ చాలా బాగుండేది. ఇప్పుడు 15 ఏళ్ల క్రితం అంతకుముందు. కానీ కొంతమంది స్వార్థంతో గిల్డ్ని పెట్టుకుని వెళ్ళిపోయి కౌన్సిల్ రెవెన్యూ అంతా చంపేశారు. రూపాయి ఆదాయం లేదు. ఒక రకంగా ఇన్నేళ్ళు ప్రసన్న గారు, కళ్యాణ్ గారు ఇట్లా ఈ చిన్న నిర్మాత తరపు నుండి రూపాయి ఆదాయం లేకపోయినా కౌన్సిల్ని రన్ చేసుకొస్తున్నారు. కానీ ఆ రోజున నా ఉద్దేశం ఏంటంటే వెళ్ళిపోయిన గిల్డ్ వాళ్ళు వచ్చి కౌన్సిల్ రెవెన్యూ పెంచితే వెల్ఫేర్ బాగా చేయొచ్చు. అలాగే ఛాంబర్లో కూడా చాలా దారుణమైన ఇబ్బందులు ఉన్నాయి చిన్న సినిమాలకి. టీఎఫ్ఓలు, కేబుల్, అలాగే వర్కింగ్ కండిషన్స్, వేజెస్, వాళ్ళన్నీ వాళ్ళకి పెద్దవాళ్ళకి కావాల్సింది చేసుకుంటున్నారు కానీ చిన్న వాళ్ళకి ఏం చేయట్లేదు. దిల్ రాజు ఎన్నికల కోసం మాయ మాటలు చెప్పారని నట్టికుమార్ ఆరోపించారు. చిన్న సినిమాలకు షోస్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నామని తెలిపారు. ఛాంబర్ పదవుల్లో ఉండి వారి స్వార్థం కోసమే దామోదర్ ప్రసాద్ పనిచేశారని పేర్కొన్నారు. దిల్ రాజు, వంశీ, సుప్రియ ఏవైనా సాయపడ్డారా అని ప్రశ్నించారు. మొత్తం డిస్ట్రిబ్యూటర్లు అందరికీ మెడిక్లైమ్ ఇస్తున్నారు. ఆ మెడిక్లైమ్ ఏమైందో కూడా తెలియదు. అందుకే అంటే మీరు ఎలక్షన్ కోసం మోసం చేస్తాం, మాయ చేస్తాం. ఫస్ట్ టైం చూశాను నేను ఒక ఛాంబర్ ప్రెసిడెంట్ 1 ఇయర్ తర్వాత అసలు ఫోన్ ఎత్తకుండా మళ్ళీ దిగిపోయేటప్పుడు కూడా చక్కగా హ్యాపీగా చెప్పి దిగిపోయాడు. అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడో తెలియదు. దిల్ రాజు గారు చేత కాలేదని ఒప్పుకున్నాడు. ఆయన వంశీ గారు అంటారు, ఏమంటారు, మేము సంపాదిస్తున్నామండి సినిమాలు, మేము సినిమా డబ్బు సంపాదిస్తుంటే వాళ్ళందరికీ మెడిక్లైమ్ ఎందుకు ఇస్తామండి అని అడిగారు. అయ్యా, మనం పుట్టక ముందు ఎప్పుడో కౌన్సిల్ పెట్టి వాళ్ళు సీనియర్గా సినిమాలు తీశారు. వాళ్ళు సినిమాలు తీసి ఈ సంస్థలన్నీ నిలబెడితే ఆ సంస్థల మీద మనం రన్ అవుతున్నాం. నువ్వు ఈరోజు సినిమా తీస్తావు, రేపు వెళ్ళిపోతావు, నువ్వు సినిమా తీస్తావు, వెళ్ళిపోతావు. కానీ సినిమా తీసే నిర్మాత మాత్రం ఆ నిర్మాతనే అంటారు. అందుకని ఎప్పుడైతే మనం దాన్ని ఆ పెద్దల్ని మనం గౌరవించలేదో తల్లిదండ్రులు మనం గౌరవించినట్టే.
కలిసి ఉండి చిన్న నిర్మాతలకు సాయం చేస్తామంటే తామే అన్ని వదిలేస్తామన్నారు తుమ్మల ప్రసన్న కుమార్. ఒకసారి అవకాశం ఇస్తే ఏం చేస్తారని అన్నారు. గిల్డ్ డబ్బులతో మెడిక్లైమ్ చేస్తామని ఏం చేయలేదని, ప్రభుత్వంతో మాట్లాడి పరిశ్రమకు ఉపయోగపడేలా చేసుకుందామని తెలిపారు. ప్రాబ్లం వస్తే వాళ్ళు వెళ్తారు లేబర్ కమిషనర్ గారి దగ్గరికి. అదేదో వెరైటీగా మన లేబర్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి సరే ఏం సాధించారు అని అనుకుంటే సరే స్ట్రైక్ ఇబ్బందులు ఇది ఏమి జరిగిందో చూసాం. చిన్న సినిమాలు బతకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా టికెట్ రేట్లు పెంచను అన్న మాటని కూడా మార్పించి చేంజ్ చేసి టికెట్ రేట్లు పెంచిపించారు. ఆ టికెట్ రేట్లు పెరగటం మూలంగా డెఫినెట్గా ఆ ప్రేక్షకుడి దగ్గర అతనుకున్న డబ్బులకి ఆ సినిమా వరకే చూడగలుగుతాడు, కానీ మిగతా సినిమాలు చూడలేడు. చూడకపోవటం మూలంగా చిన్న సినిమాలు చచ్చిపోతాయి. దట్ ఈస్ వన్ టికెట్ రేట్స్. నెక్స్ట్ క్యూబ్, యూఎఫ్ఓ, పిహెచ్డి. మీ ప్యానెల్లో ఫోటోలు పెద్ద ఫోటోలు ఉండవు, వాళ్ళ కిందే ఉన్నాయి కదండి ఈ క్యూబ్లు, యూఎఫ్ఓలు, పిహెచ్డీలు.